హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్. మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫస్ట్ బయట అయితే చిమ్ముకుంటాను. తర్వాత లోపల ఇల్లు చిమ్ముకుంటాను. ఆ రోజు కూడా మార్నింగ్ లేచేసి ఇంక బయట అంతా చిమ్మేసి ముగ్గు అయితే వేసేసాను. నాకు ముగ్గులు అంత బాగా రావులేండి. ఏదో చిన్న ముగ్గు అయితే వేసేసాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి చట్నీ చేసి పెసరట్టు అయితే వేశాను. నిన్న ఫ్రైడే కదా, ఫ్రైడే చేసుకున్న పెసరపిండే కొంచెం ఉంటే దాన్నే ఇంక ఈరోజు కూడా దోశల్లాగా పోసేసుకున్నాము. మేమే కదా, మావయ్య నేను ధనుషే కదా, పిండి సరిపోయిద్దిలా అడ్జస్ట్ అయిపోవచ్చులే అని నేనైతే ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్కి ఏం వేయలేదు. ఇంకా దోశలు పోసేసిన తర్వాత తాగడానికి స్నానానికి అయితే నీళ్లు పెట్టేశాను. అందరం తాగుతాము వేడి నీళ్ళే, అందుకని చెప్పేసి అయిపోయిన వెంటనే మళ్ళీ కాస్తూ ఉంటాను. ఇంకా ధనుష్ స్నానం చేసేసి ఇక్కడ సూర్య నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నాడు. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, మొన్న రథసప్తమి నుంచి అయితే సూర్య నమస్కారం చేసుకుంటూ ఉన్నాడని. ఇంకా సూర్య నమస్కారం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి గదిలో దండం అయితే పెట్టేసుకుంటున్నాడు. పరిణిక కూడా వెళ్ళి వాళ్ళ అన్నని ఏం చేస్తున్నావు అన్నట్లు అడుగుతూ ఉంది. ఇంకా ధనుష్ని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే పూజ చేసేసుకున్నాను. ఇదైతే ఈవినింగ్ తీసిన క్లిప్. మార్నింగ్ అయితే వీడియో తీయలేదు, సో అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే కొంచెం అలా షూట్ చేసి అయితే పెట్టాను. ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే ఒలుస్తూ ఉన్నాను. లంచ్లోకి టమాటా పచ్చడి చేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా మామయ్య అయితే పడుకొని ఉన్నారు. ధనుష్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆఫ్టర్నే ఈరోజు, సో 12:45కి అలా వచ్చేస్తాడు. ఇంక నేను వలుస్తూ ఉంటే పరిణిక ఏమన్నా చూస్తూ ఆడుకుంటూ ఉంది. ఆ రోజు మూవీ వస్తూ ఉంది టీవీలో, అంతఃపురం సినిమా అయితే వస్తుంది. రాశి ఖన్నాది దెయ్యం స్టోరీ సినిమా ఒకటి ఉంది కదా, అది నేను ఇంతవరకు చూడలేదు. ఆ రోజు ఆ సినిమా వస్తూ ఉంటే సినిమా చూస్తూ చిక్కుడుకాయలు అయితే ఒలిచేస్తున్నాను. నేను రోజు మార్నింగ్ ఈటీవీలో 9కి ఏదో ఒక సినిమా వేస్తూ ఉంటారు కదా, అన్ని ఛానల్స్లో వేస్తూ ఉంటారు 9కి మూవీ. నేను చూడని మూవీ ఏమన్నా వచ్చిందనుకోండి, అది చూస్తూ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు ఓల్డ్ మూవీస్ అవి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి చూడడం నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్. ఓల్డ్ మూవీస్ కానీ హారర్ మూవీస్ కానీ బాగా చూస్తాను. అలా చూస్తూ నా వర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా చిక్కుడుకాయలు వలవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసేసుకొని పచ్చడికైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద చిక్కుడుకాయలు ఉడికించుకుంటున్నాను. ఇంకొక దాని మీద ఏమన్నా టమాటాలు పచ్చడి కోసం అని చెప్పేసి వేసుకుంటూ ఉన్నాను. పచ్చిమిరపకాయలు అవన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం అమ్మ రోటి పచ్చడి అయితే చేసి పెట్టిద్ది. ఇక్కడ రోలు ఉంది కానీ చేసుకుంటానికి వీలు పడదు. సో నేనైతే టమాటా పచ్చడి అంటే మిక్సీకే వేసేస్తాను. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అందులోనే చింతపండు చిన్నులపాయ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. చిక్కుడుకాయలు కూడా ఫ్రై అయిపోతూ ఉన్నాయి. ఉప్పు వేసాను. కారం వేయకముందే పరిణిక కొన్ని తీసి పెడతాను. తను ఇప్పుడైతే నిద్రపోతూ ఉంది. తను లేచిన వెంటనే ఇలా ఇచ్చాను అనుకోండి, తను తింటూ ఉంటుంది. కారం వేస్తే మళ్ళీ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, తినదు. అందుకని తన కోసం అయితే కొన్ని ప్లేట్లు అయితే తీసి పెట్టాను. టమాటా పచ్చడి కూడా అయిపోయింది. పరిణిక లేచేలోపే నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. వంట చేయడం కానీ అంటులు తోమడం కానీ అన్నీ. మళ్ళీ లేచిందంటే చాలు, ఇంక నన్ను ఏ పని చేసుకొనివ్వదు. అందుకే తను పడుకున్నప్పుడే ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ధనుష్కి స్నాక్స్లోకి లస్సీ చేయమని చెప్పేసి అడిగాడు. లస్సీ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఏముంది, పెరుగు పంచదార అంతే కదా. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. కాకపోతే ఫ్రెష్ పెరుగు కూడా మేగడతో పాటే బ్లెండ్ చేసేసుకోవాలి. మళ్ళీ పైన మేగడంతా తీసేసి బ్లెండ్ చేసుకుంటే బాగోదు. సో ఫ్రెష్ పెరుగు తీసుకొని మేగడతో పాటే బ్లెండ్ చేసేసుకోవాలి. మీకు షుగర్ మీకు సరిపడా, మీ పిల్లలు ఎంత తింటారో చూసుకొని దానికి సరిపడా షుగర్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు పెరుగు షుగర్ కలిపి, వాటర్ ఏం వేయకూడదు అసలు. పెరుగు షుగర్ తీసుకొని అలా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవడమే.
బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది లస్సీ. ఇంక దీన్ని ఒక కప్లోకి తీసేసుకున్నాను నేను. ఇంక దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్గా తాగేయడమే. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అని చెప్పేసి టమాటో పచ్చడను కొంచెం చిక్కుడుకాయ ఫ్రై ఉంది. సరే ధనుష్కి వడియాలు అయితే వేపమన్నాడు. మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేనైతే వడియాలు తీసుకున్నాను. వాడేంటో అలా సన్నగా గొట్టాల్లాగా ఉన్నాయి గొట్టాలు, చిప్స్ ఏంటో నాకే అర్థం కాలేదు. అవైతే ఒక ప్యాక్ తీసుకున్నాడు. ఇంక దాన్ని అయితే ఫ్రై చేసేసాను నైట్ డిన్నర్లో. కానీ అందరం డిన్నర్ ఫినిష్ చేసేసిన తర్వాత రేపు సండే కదా బ్రేక్ఫాస్ట్ కానీ దోశలకు వేశాను. నాకు గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడు పిండి తీయడం రాదు. సో అందుకే గ్రైండర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా పిండి అయితే తీసుకుంటూ ఉంటాను. ఇది నా సాటర్డే వ్లాగ్. మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.